అందరికీ నమస్కారం. వెనకాల పెట్టినటువంటి వీడియో ఐ థింక్ 3-4 డేస్ బ్యాక్ పెట్టాను. మన సౌందర్య గారికి సంబంధించి మరణం ఎలా జరిగింది ఏంటని. అక్కడ ఏంటి, మన కరీంనగర్ నుంచి పోటీ చేయాల్సినటువంటి బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో చెన్నమనేని విద్యాసాగర్ అనుకుంటా, ఆయన ముందుగానే చెప్పున్నాడు సౌందర్య వాళ్ళ అన్నకి, ఏమయ్యా మొత్తం ఎన్నికల సీజను ఎక్కడ చూసినా సరే ప్రచారాలు హడావుడిగా జరుగుతూ ఉన్నాయి, దెన్ హెలికాప్టర్లైనా జెట్లైనా విమానాలైనా దొరకపోవచ్చు, ప్రైవేట్వి కొంచెం చూసుకోండి, డబ్బులు ఎంతైనా పర్లేదు నేను ఇస్తాను, బట్ రిస్క్ మాత్రం వద్దని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. దెన్ మన సౌందర్య వాళ్ళ అన్నగారు అమర్నాథ్ ఏం చేశారు, ఏం పర్లేదు అన్నట్టుగా బెంగళూరులో వచ్చిన జట్టుని మాట్లాడుకున్నారు. అది గాల్లోకి వెళ్ళిన సెకండ్స్లోనే థ్రస్ట్ అందుకోలేదు, కుప్పకూలింది స్పాట్లో. మన సౌందర్య వాళ్ళ అన్న, ఇంకా అతను రమేష్ అండ్ పైలట్ నలుగురు చనిపోయారు. దీనికి సంబంధించి ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, అక్కడ ఆ రోజు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి చెప్పిందండి సౌందర్య ఫ్యామిలీకి, రిస్క్ వద్దు, మెయింటెనెన్స్లు కానీ ప్రాపర్గా ఉన్నవి ఫిట్నెస్లు ఉన్నవి దొరకపోవచ్చు, చూసుకోండి అని అన్నాడు. బట్ వాళ్ళు ఏం పర్లేదు అన్నట్టు చూసుకున్నారు, వాళ్ళు అవతల నమ్మించారు, అన్ని బాగానే ఉన్నాయి వెళ్ళండి అని చెప్పేసి. బట్ ప్రమాదం. నిన్న కొవ్వూరు బ్రిడ్జ్, రాజమండ్రి పక్కన కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ అంటారు, ఆ బ్రిడ్జ్ పైకి ఒక బస్సు ఎక్కింది. RRR ట్రావెల్స్ యూనిట్ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తుంది. బస్సులో లక్కీలు ప్యాసింజర్లు తక్కువ ఉన్నారు. లక్కీలు అన్నవాడు ఎందుకు యూజ్ చేశానంటే, ఆ సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ జరిగే మంటలు రాగానే డ్రైవర్ ఇమీడియట్గా బస్సు ఆపి అందులో ఉన్న మొత్తం దించేశారు. బస్సులో ఉన్నది ప్రయాణికులు 6, బస్సు స్టాఫ్ వాళ్ళ సర్కిల్లో సంథింగ్ లైక్ దట్, వాళ్ళ అంటే నేను నలుగురు అంటే నేను ఆశ్చర్యపోయాను. బస్సు స్టాఫ్ నలుగురు అంటే ఏంటి అని చెప్పేసి. 2 డ్రైవర్లు వేసుకున్నా 2 క్లీనర్లు అంటే ఉండరు, డ్రైవరు క్లీనరు, ఆ క్లీనర్ కూడా డ్రైవర్ అన్నట్టుగా ఉంటారు. నలుగురు ఉన్నారంట వాళ్ళు. మరి ఎందుకు సార్, ఓకే లెట్ ఇట్ బి. వాళ్ళు నలుగురు, ఇది బస్సు వచ్చినటువంటి వాళ్ళు ప్రయాణికులు 6 ఇమీడియట్గా దిగేశారు. బస్సు పూర్తిగా తగలబడిపోయింది. ఐఎమ్ షూర్ బస్సుకు సంబంధించి సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ మంటలు వచ్చి బస్సు అంతా తగలబడింది అంటే ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పండి. అండ్ రేపటి రోజు సంక్రాంతికి సంబంధించి ఆల్రెడీ ప్రయాణాలు మొదలైనవి. ఈ ప్రయాణాలకు సంబంధించేసి ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నారు. అసలు దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. మన రవాణా శాఖ మంత్రులు కానీ ఆర్టీఓలు కానీ వీళ్ళంతా పెట్టరు. ఎందుకు, మళ్ళీ ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది పడతారు, రేపటి రోజు మనకి ఎక్కడ ఓట్లేరు అని చెప్పేసి. మొన్న నంద్యాల కర్నూలు దగ్గర ప్రమాదం జరగని హడావుడి చేశారు, తర్వాత యాదావిధి మళ్ళీ. ఈరోజు ఏకంగా 500 ఉండే టికెట్ రేట్ని 1500, 2000 చేశాడు ప్రైవేట్ ట్రావెల్స్. వాళ్ళు ఇష్టం అయిపోయింది అసలు. ఈ జనాలు కూడా అనకూడదు కానీ గవర్నమెంట్ వాటిలో వెళ్దామంటే ఇది చిన్న చూపు అనుకుంటా ఉంటారు. నేను దండం పెట్టి మరీ చెప్తున్నా, ఆర్టీసీ అంత సురక్షితమైనటువంటివి వేరే ఉండవు. ఆర్టీసీ ఒక బస్సు డిపో నుంచి బయటకు వస్తుందంటే అది ఫిట్నెస్ ఉంటేనే రోడ్డు మీదకి వస్తుంది. ఆ డ్రైవరు, అక్కడ సూపర్వైజర్లు ఉంటారు, మొత్తం చెక్ చేసిగా బయటకు పంపుతారు. ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ అప్పుడు బస్సులు రోడ్డు మీదకి వస్తున్నాయి అన్నప్పుడు ఫుల్ కండిషన్ ఉన్న బస్సులే వస్తాయి. కొంచెం మీకు తుక్కు అనిపించవచ్చు బస్సులు, బట్ అన్ని జాగ్రత్తగా ఉంటాయి. డ్రైవర్లు ఎస్పెషల్లీ సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు ఉంటారు ఆర్టీసీలో. ఇప్పుడు దాదాపు గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఇద్దరు కూడా బస్సుల సంఖ్య భారీగా పెంచారు ఈ పండగ సీజన్ కాబట్టి. ఏపీఎస్ఆర్టీసీ వచ్చేసి అటు చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి మస్తు బస్సులు పెంచారు. ఎక్కువ క్రౌడ్ ఉండేది హైదరాబాద్ నుంచే కాబట్టి ఇది. తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్కి, విజయవాడ నుంచి ఇటు మొత్తం వెళ్ళడానికి ఇంటర్నల్గా జిల్లా బస్సులు అవి పెంచారు. ఎక్కడెక్కడ బస్సుల సంఖ్య పెంచారు. ఓకేనా, మహా అయితే 1 గంట 2 గంటలు లేట్ అయింది ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇవన్నప్పుడు. అంత మాత్రం మీరు ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళొద్దు, మ్యాక్సిమం గవర్నమెంట్ ట్రావెల్స్ ప్రిఫర్ చేయండి. నా యొక్క విన్నపం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి, రవాణా శాఖ మంత్రులకి దండం పెడుతున్నా, మీరు బస్సులు ఫిట్నెస్తో ఉన్నటువంటి వావి రోడ్డుని ఎక్కించండి. సరే, ఆ ప్రయాణ ఛార్జీలు అన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు కాదు ఇంకెప్పుడు వస్తాయిలే, మా కమిషన్ మాకు ఇస్తున్నారులే, ఇంకా అది మీరు చూసుకోండి. ఫిట్నెస్ ఉన్న బస్సుని ఎక్కించండి. ₹1 పోయినా, రూపాయి కాదు స్వామి, ఒక 10 ఏళ్ళు పెట్టినా క్షేమంగా వాడు ఇంటికి వస్తే చాలు. అంతేగాని ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు మీదకి పంపి వాడు బయట నీట్గా ఉంటుంది. భారతీయుడు సినిమా బస్సు చాలా ఘోరంగా ఉంటుంది. చిన్న కమల్ హాసన్ అంటాడు, ఏంటి ఎలా ఉంది అంటే, అన్ని రిపేర్ చేయించుకుంటాడులే, ఇవ్వమ్మా పర్మిషన్ ఇవ్వమ్మా అని ఆ పక్కన ఫ్రెండ్ ఇప్పిస్తాడు. ఆ యదవ ఏం చేస్తాడు, బయట మొత్తం కవరింగ్ చేస్తాడు.
లోపల మాత్రం రిపేర్లు ఏం చేయించడు అలాగే ఉంటే దాంతో పిల్లలతో వెళ్తున్న బస్సు ప్రమాదం, పిల్లలు చనిపోతారు. సో నేను చెప్పేది కూడా ఇదేనండి. ఒకసారి 2 సార్లు మేము వైజాగ్లో MBA చదివేటప్పుడు క్యాంపస్లో ఒకసారి 2 సార్లు ప్రైవేట్ ఆటోలో వచ్చాను. ఆ తర్వాత మాది లీగల్ కేసు ఒకటి ఉండే, ల్యాండ్ ఇష్యూ. అప్పుడు నాన్నగారు నేను వెళ్ళాల్సి వచ్చింది పదే. దెన్ అప్పుడు మళ్ళీ ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళాల్సి వచ్చింది. బట్ రిమైనింగ్ నేను ఒక్కడిని ఎప్పుడు ట్రావెల్ చేసిన గవర్నమెంట్. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నది, గవర్నమెంట్ బస్సు సురక్షితం. అండ్ ఇన్ కేసు ప్రైవేట్ బస్సులు కనుక అయినట్టయితే ఏం పర్వాలేదు. నేను మొన్న కూడా కర్నూలు బస్సు ప్రమాదం కట్టినప్పుడు ఇదే చెప్పా. ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మహా అయితే ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఒక్కసారి ఆ ప్రయాణికులు ఎవరన్నా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ బస్సు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఎలా ఉంది కండిషన్, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఆ తర్వాత బయలుదేరండి. అదర్వైజ్ అవసరం లే, ఎయిర్పోర్ట్ నన్ను పంపండి. దండం పెడుతున్నా బస్సు బాగానే ఉందిలే, నువ్వు ఆపు, నువ్వు కదిలించ మాకు అని పక్కన మాత్రం ఎవరు గెలక్కండి. కనీసం ఒకడన్నా అడిగోడు ఉంటాడు, వాడిని అలా అడగనివ్వండి. దండం పెట్టి మరి చెప్తున్నా, దయచేసి ఈ పండక్కి ఊరు వెళ్ళి క్షేమంగా ఎంజాయ్ చేయండి తప్ప లేనిపోని విధంగా ఏదో విధంగా వెళ్దామని చెప్పి ఇబ్బందులు పడద్దు, అనుకునే ప్రమాదానికి గురి కావద్దు. అయ్యా ట్రావెల్స్ యజమానులు మీకు దండం పెడుతున్నా, ఆల్రెడీ తగలబడిన బస్సు వల్ల 80 లక్షలు నష్టం అంటున్నారు. నేను మరలా చెప్తున్నా, అది మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవడమా, ముందు సరిగా ఫిట్నెస్ చూసుకోకపోవడమా, దానివల్ల జరిగింది తప్ప అకస్మాత్ అప్పుడప్పుడు జరిగింది కాదని నాకు అనిపిస్తుంది. ఓకేనా? ఇన్ కేస్ అప్పటికప్పుడు జరిగిందంటే మనం ఏం చేయలేం. ఆల్రెడీ ఆ బస్సు మొత్తం తగలబడిపోయింది, పాపం మనకు నష్టం. అదే ముందు అంతా చెక్ చేసుకుని బయలుదేరితే నష్టం జరగకపోదును. సో ఇలా ఈ ప్రమాదాలు మీద జరగకూడదు అంటే ఆ పక్క ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళంతటా వాళ్ళు దీనికి అకౌంటబిలిటీ అనేది ఉంటూ అండ్ ఆర్టీఓ వాళ్ళు ఎప్పుడెప్పుడు చెక్ చేస్తూ ప్రయాణించే వాళ్ళు కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా సరే అన్ని సరిగా ఉండేదో చూడండి ప్లీజ్. దయచేసి జాగ్రత్త. మరలా చెప్తున్నా, నేను ఆర్టీసీ ఎంప్లాయ్ కాదు, బట్ ఆర్టీసీ సురక్షితం. ఆర్టీసీ సంబంధించి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత అనేది ఉంటుంది. అవునన్నా కాదన్నా ఆర్టీసీలో ఉండే డ్రైవర్లు ఏపీ కానీ తెలంగాణ కానీ ఆ డ్రైవర్లకు ఉన్నటువంటి అనుభవం కానీ, ఆ డ్రైవర్లకు ఉండేటువంటి హ్యుమానిటీ కానీ, ఆ డ్రైవర్లకు ఉండేటువంటి సహనం కానీ బయటగా ఉండదు. మీరు అనొచ్చు ఒకళ్ళిద్దరు తేడాగా ఉంటారు అని, ఏం చేయలేం, ఎక్కడైనా ఉండేవాళ్ళు. బట్ వెన్ కంపేర్ టు ప్రైవేట్ ట్రావెల్స్, గవర్నమెంట్ ట్రావెల్స్ వాళ్ళు వచ్చేసి పద్ధతిగా ఉంటారు. ఎందుకంటే జాబ్ కదా, అది లైఫ్, అది దీని మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది కదా, అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు. మనలో చాలామంది అది మర్చిపోయి ఫిట్నెస్ సరిగా ఉండదు, ఆర్టీసీ అంటే తక్కువ అనుకుంటారు, ఈ బస్సు అయితే మా ఊర్లోనే ఆపుతాడు, ఈ బస్సు అయితే మా ఇంటి ముందు ఆపుతాడు ప్రైవేట్ అయితే, ఇలా అనుకుంటూ ఉన్నారు. అలా అనుకున్నప్పుడు మీరు ట్రావెల్ చేసేది నిజంగా ఆ ఫిట్నెస్ ఉందా లేదా, మెయింటెనెన్స్ ఉందా లేదా, అండ్ ఆ సంస్థకు వచ్చేసి క్రెడిబిలిటీ ఉంది, ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఊరు వెళ్ళాలి, కోడి పందాలు చూద్దాం, ఎదురు పందాలు చూద్దాం, చాలా రోజుల తర్వాత ఊరు వెళ్తున్నాం, పెద్ద పండగ అనేసి ఏది పడితే అది ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల వాళ్ళకి లాభాలేమో కానీ ఏ చిన్న తేడా జరగడం మీ ఫ్యామిలీకే నష్టం. ప్లీజ్ దయచేసి జాగ్రత్త. నిన్న జరిగిన ప్రమాదాలు ఎవరికేం కాలేదు, ఆ సంస్థ మాత్రం నష్టం అంటూ ఉన్నారు. ఇది మాత్రం మేబీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఓకే, బట్ జరిగిన ప్రమాదం తలుచుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది. ఏ బస్సు ఎక్కాలి ఏంటన్న ఇదిలో ఈరోజు ప్రయాణికుడు ఉన్నాడు, సేఫ్గా ఇంటికి వెళ్తామనేది బస్సు ఎక్కుతున్న వేళ వాళ్ళు ఉన్నారు. సౌందర్యంగా జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ రోజు జరిగిందే ఈ రోజు బస్సుల విషయంలో జరుగుతుంది నాకైతే అనిపిస్తుంది. సో దయచేసి జాగ్రత్త.